నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో మిథున్ రాశి వారికి ఓవరాల్గా ఈ నెలంతా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? మిథునం వారికి గనక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ లగ్నంలో గురువు ఉన్నాడు. సో లగ్న గురువు ఎప్పుడు కూడా సప్తమాన్ని మంచి చేస్తూ ఉంటాడు. కాకపోతే లగ్నంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఇస్తాడు. ఉద్యోగ విషయాల్లో, ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో, లేదా వివాహ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది. ఆ విషయాల్లో కొంత మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ ట్రాన్సిట్ కూడా సప్తమం మీద పడింది. అంటే రెండు శుభగ్రహాలు, ఒక పాపగ్రహం అయినా కూడా కర్మకారక ప్లానెట్ ఒకటి, సహజ శుభగ్రహం వచ్చి సప్తమంలో పడ్డందుకు ఎప్పటి నుంచో వివాహం అవ్వటం లేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి టైం. దీంతోపాటు వీళ్ళకి లగ్నంలో రవి గురువులు కూడా ఉంటున్నారు ఒక 15 రోజుల పాటు. అంటే దాదాపుగా జూలై 1 టు జూలై 16 వరకు ఉంటారు. ఉన్నప్పుడు ఏంటి, ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఇట్లాంటి కొంత రాజకీయ పరంగా సినిమా వాళ్ళకి కూడా ఇది ఇట్స్ గుడ్. ఎందుకంటే 12లో శుక్రుడు, గతంలో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జీవిత భాగస్వామితో అయినా ఇవన్నీ కొంత క్లియర్ అయ్యేటువంటి టైంగా మనం చెప్పుకోవాలి. సంతానం, ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? సంతాన యోగం అయితే ఉంటుందండి ఈ టైంలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలో రెండవ సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు కదా, అటువంటి వాటికి కూడా ఉంది. ఎందుకంటే సప్తమం అనేది వివాహం ఒకటే కాకుండా సంతానాన్ని కూడా ఇచ్చే స్థానం సప్తమ స్థానం అనేది. సో ఇక్కడ సంతాన యోగం కూడా ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ రెండవ స్థానంలో బుధుడు ఉన్నారు వీళ్ళకి, ధనస్థానంలో. ఎప్పుడైతే ధనస్థానంలో బుధుడు ఉన్నాడో, ఈ చతుర్థాధిపతి వచ్చి ధనస్థానంలో ఉన్నందుకు వీళ్ళకి చూడండి, ఎప్పటి నుంచో ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే 3లో కుజుడు కేతు కదా, ల్యాండ్ అమ్మదాం అనుకునే దానికి మాత్రం ఇప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఒక్కోసారి మనకి అమ్మడం కూడా అవసరమేనండి. ఒక్కోసారి అమ్మపోకపోతే తలహైనట్టు, ఏదో పెద్ద ప్రాపర్టీ కొంటున్నాం, 2 చిన్న ప్రాపర్టీలు అమ్మేయాలి అని వాడికి టైం ఇచ్చేసాము, వాడికి కొంత అడ్వాన్స్ ఇచ్చి వాడి ఏం ప్రభావం అమ్ముడు పోవట్లేదు అనిపిస్తుంది. ఇది ఒక పెళ్ళి ఉంది, ఇది అమ్మడానికి మంచి టైం, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి టైం. 12th లార్డ్ ఈజ్ ఇన్ 12th హౌస్. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయడానికి, ఇక్కడ నుంచే బయట దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటి వాటికి మంచిదని చెప్పుకోవచ్చు. భూమి మూలంగా కూడా కొంతధనం మీడియేటింగ్ ద్వారా, బ్రోకరైజేషన్ ద్వారా కొంతధనం అనేది వస్తుంది. కాకపోతే 3లో కుజకేతులు ఉన్నందుకు మీరు కాస్త అంటే ఈ సంతకం పెట్టేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయి గురుగారు వీళ్ళకి? ఇప్పుడు కొంతవరకు పార్ట్నర్స్ వల్ల లాభం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సప్తమ స్థానం ఈజ్ పార్ట్నర్, అది లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, వివాహ సంబంధించి అది మన బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి. ఈ 7th లార్డ్ బాగున్నాడు ప్లస్ బుధుడు బాగున్నాడు, 7th లార్డ్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు, 7th హౌస్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు, ఖచ్చితంగా మీరు పార్ట్నర్ ద్వారానే మీకు బాగుంటుంది. ఇంకోటి ఏంటి, 2nd లార్డ్ కనెక్టివిటీ సప్తమానికి వచ్చింది, అప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్ వల్లే మీకు ఆర్డర్స్ వస్తాయి, పార్ట్నర్ వల్లే మీకు కొంత ధనం వస్తుంది, ఆయనకి బాగుంటుంది. ఇఫ్ మీకు పార్ట్నర్ పాడయ్యాడు అనుకోండి, 7th లార్డ్ స్పాయిల్ అయిపోయాడు, మీరు పార్ట్నర్షిప్కి వెళ్ళడం వల్ల మీరు బాధపడతారు, ఆయన బాధపడతారు, ఇద్దరికి నష్టమే. నేను ఒకటే చెప్తా, అయ్యా మీకు పార్ట్నర్షిప్స్ లేవు చేయకండి, ఫస్ట్ మీకు అసలు బిజినెస్ యోగం ఉందో లేదు చూసుకోండి అంట. పార్ట్నర్ రాకెందుకు, బిజినెస్ యోగమే లేదు, ఫస్ట్ మీరు నష్టపోతారు కదా పార్ట్నర్, తర్వాత సంగతి. సో అది చూసుకోవాలి. అందులో కూడా మీకు దేని ద్వారా ధన యోగం వస్తుంది, దీన్ని ఒక రీసెర్చ్గా తీసుకొని చేసినవండి ఇవన్నీ. ఖచ్చితంగా మీకు దాని ద్వారా ఉంటే కనుక యోగం ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతుల పరిస్థితి గురుగారు, వచ్చిన రూపాయి నిలబడే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది వీళ్ళకి? ఒకటండి, ఇక్కడ 4వ అధిపతి 2లో ఉన్నందుకు భూముల వల్ల ధన యోగం ఉంది. అండ్ ఏదైనా ఒక మీడియేటింగ్ ద్వారా కొంత ధన యోగం చూపిస్తుంది. ఎందుకంటే 2లో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో ఇస్తున్నాడు. అదిగాక ఇక్కడ శుభకర్తెల్లో పడింది మిథునం అనేది. అంటే లగ్నంలో ఏమో గురువు, 2 బుధుడు, 12లో ఏమో శుక్రుడు. సో ఇక్కడ ఎప్పుడైతే శుభకర్తెల్లో పడుతుందో కొంత సేఫ్ జోన్లో ఉంటారు. కాకపోతే వీళ్ళకి ధనయోగం బాగుంది. కాకపోతే వీళ్ళు మాట్లాడే విషయాలు, పరాక్రమ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు కొంచెం ధైర్యంగా ఏదైనా చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే 3లో కుజుడు కేతు ఉన్నప్పుడు ఒక్కసారి అదే టంగ్ స్లిప్ అవుతుంది. నేను ఎప్పుడు చాలామంది ఒకటే మాట చెప్తా, అయ్యా మీరు ఏమి చేసినా టంగ్ స్లిప్ మాత్రం అవ్వకండి. నోరు జారుకుంటే వెనక్కి తీసుకోలేము మళ్ళీ. అసలు పెద్ద జలపాతం కింద పడితే ఈజీగానే దాన్ని వెనక్కి తీసుకెళ్ళడం చాలా కష్టం, అంతదండి. అసలు
మీకు ఎమోషన్స్ వస్తాయి, కోపం వచ్చేస్తుంది, కానీ దాన్ని ఎలా మీరు కన్విన్స్ చేయాలి, ఎలా చెప్పాలి, ఇది ముఖ్యంగా మన పిల్లలకు నేర్పించాలండి. అవును. చెప్పడం కాదు, నేను చెప్పేసాను నాకు ఇష్టం లేదంటాడు, అలా కాదు, నువ్వు ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. అలా చెప్పాలో నేర్చుకోగలిగితే నువ్వు జీవితంలో పైకి వచ్చేస్తావు. ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనంటే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడమే ఇప్పుడు ఉండే కండిషన్ మంచిది ఉద్యోగం కోసం. అందులో పర్టికులర్గా మార్కెటింగ్, ఫైనాన్స్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, లేకపోతే టీచింగ్ రిలేటెడ్ ఈ ఉద్యోగాలు చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అయితే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే డిస్పోజిషన్ సిస్టమ్ అంటాం. డిస్పాజిటర్ ఎవరైతే ఉన్నారో శని అయ్యాడు అక్కడ. శని ఎనర్జీస్తో ఇక్కడికి వస్తున్నాడు అంటే ఏంటి, ఆల్ ఆఫ్ సడన్గా దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారానే మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తుంది ఇక్కడ గోచారం. ఓకే. సో ఈ గోచారం దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చూడండి, ఒక్కోసారి ఒక ఉద్యోగంలో ఇప్పుడు ఏంటి మార్కెట్లో ఏది బాగుంది అంటే చదువుకునే పిల్లలకు కూడా ఏం చెప్తారు, ఏం లేదు మీరు ఈ కోర్స్ చేయాలి, లేకపోతే ఈ పర్టికులర్ షార్ట్ టర్మ్ ఇది చేస్తే మీకు ఉద్యోగాల అవకాశాలు తొందరగా వస్తాయి. మార్కెట్లో ఏది బాగుందో దాన్ని మనం చేస్తున్నాము ప్రాక్టికల్గా చూస్తే. అలాగే మార్కెట్ గోచారం ఏం చెప్తుంది, ఉన్న ప్రాంతం కాదు దూర ప్రాంతానికి వెళ్ళి నైట్ డ్యూటీస్ చేయి, అండ్ అట్లాగే ఈ రంగాల్లో బాగుంది నీకు, ఇక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ కొంత స్ట్రెస్ ఉంది, దీన్ని మనం అర్థం చేసుకుంటాం. ఓకే. ప్రలోభాలకు ఎక్కువగా గురయ్యే అవకాశం నాకు అనిపిస్తుంది. అంటే ఎవరో వస్తారు, ఎక్కడో ఏదో ఉందంటారు, ఏదో ఆఫర్ అంటారు, తద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి గురుగారు? ప్రలోభాలంటే మీరు అన్నట్టుగా మధ్యవర్తిత్వం విషయంలో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మోసపోయే అవకాశం ఉంది. అది కొంచెం. ఎందుకంటే మూడులో శుభగ్రహాలు ఉన్నప్పుడు, అంటే పాపగ్రహాలు ఉన్నప్పుడు వేరు, శుభగ్రహాలు ఉన్నప్పుడు వేరు. ఎప్పుడైతే రెండు పాపగ్రహాలు ఉన్నాయో ఇది ధైర్యాన్ని ఇస్తుందండి. మంచి అంటే భలే ధైర్యం చేశాడు రా అసలు, గుడ్ అంటాం అందరం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మూడులో రెండు పాపగ్రహాలు ఉన్నాయో ఇదే ధైర్యం కొంచెం ఎక్స్ట్రా డోస్ అయితే అది ఒక ప్రమాదానికి దారితీస్తుంది. ఏంటంటే సంతకం పెడితే తీసుకురావడం, అక్కడక్కడికి సంతకం పెట్టాక అది పెద్ద కొమ్మ వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ప్రేమ విషయాలు పర్టికులర్గా అఫెక్షనేట్గా ప్రేమ వివాహాలు జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది, లేదంటే వ్యక్తిగత చెక్ చేసుకోవాలి గురుగారు? ఖచ్చితంగా ఉండదండి. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇష్టపడ్డాం, వివాహం చేసుకోవాలని ఒక ప్రపోజల్ అవతల వాళ్ళకి పెడుతున్నాము, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ సమయంలో. ఎందుకంటే ఇక్కడ ముందు వెనక ఉండే గ్రహాలను అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 5th లార్డ్ కూడా చూసుకోవాలి. 5th లార్డ్ వచ్చేసి మీకు 12th హౌస్లో వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే 12వ అధిపతి శుక్రుడు, 12వ అధిపతి 5వ అధిపతి రెండింటికి ఒకడే శుక్రుడు ఓన్ హౌస్లో కూర్చున్నాడో అది 6th హౌస్ చూస్తుంది. 6th హౌస్ అంటే డైలీ లైఫ్, నీ నిత్య జీవితంలో ప్రేమ వ్యవహార సంబంధించినవి ఇప్పుడు జరగనుంది అని చెప్తుంది. అది కాకుండా ఒక శుభగ్రహం సప్తమాన్ని చూడటం, అండ్ ఇంకోటి ఏంటి, సప్తమాన్ని శని చూస్తూ అదే శని శుక్రుడిని కూడా చూస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ ఏ ఎనర్జీస్తో అది కన్వే చేస్తుందని చూసుకోవాలి. సో ఇక్కడ ప్రేమ వివాహం ద్వారా అయ్యే యోగాలు బలంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు ప్రస్తుతం వీళ్ళకి? వీళ్ళకి ఒకటేనండి, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇది చేసుకోవాలి. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ మూడులో కుజకేతువులు ఉన్నప్పుడు అదే టైంలో ధైర్యము వచ్చేస్తుంది, అదే టైంలో భయపడిపోతుంది. అంటే ఆ బ్యాలెన్స్ అనేది క్లారిటీగా వస్తుంది. సో ఓవరాల్గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.